పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి సరిగ్గా ఏడాది కావడంతో హమాస్ హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను మరింత పెంచింది. క్షిపణుల వర్షం కురిపించింది. అటు బీరూట్ పై ఐడిఎఫ్ దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాస్ పై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడిలో దాదాపు 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్లోని మూడో అతిపెద్ద నగరం పోర్ట్ సిటీ అయిన హైఫాపై ఈ తెల్లవారుజామున క్షిపణులను ప్రయోగించింది. ఐడిఎఫ్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు తెలిసింది. 5 రాకెట్లు తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ ఆర్మీ ధృవీకరించింది. అయితే ఏ క్షణమైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన టెహ్రాన్ వాటిని పునరుద్ధరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి సరిగ్గా ఏడాది కావడంతో హమాస్ హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను మరింత పెంచింది. క్షిపణుల వర్షం కురిపించింది. అటు బీరూట్ పై ఐడిఎఫ్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాపై దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడిలో దాదాపు 10కి పైగా గాయపడినట్టు సమాచారం.